భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ కొడుకు కోడలు. ఈ కథను రచించిన వారు ఎం హేమలత గారు. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళదామండి. కొడుకు కోడలు కథ రచన ఎం హేమలత గారు. అలా చూస్తూ నిల్చుంటారేంటండి? అబ్బాయి ఆ బుక్ స్టాల్ దగ్గరే కదా మన కోసం వెయిట్ చేస్తానన్నాడు, వెళ్ళి పిలుచుకురండి. కామాక్షి మాటకు సుబ్బారావు సమాధానం చెప్పేలోగా అత్తయ్య, మావయ్య అంటూ పరుగున వచ్చింది వినీత. ఇవేగా మీ సూట్ కేసులు? మావయ్య మీరు ఆగండి, మీరు లిఫ్ట్ చేయకండి. గోపాల్ ఇలారా, ఈ లగేజీ కాస్త కిందకి దింపి పోర్టర్ని కేకై అంటూ హడావడి పడుతున్న కోడలికేసి ఆప్యాయంగా చూస్తూ, ఏంటమ్మా నువ్వొచ్చావు, రమణ రాలేదా అన్నాడు సుబ్బారావు. రమణకి ఆఫీస్లో అర్జెంటు పని పడిందండి. అత్తయ్య మీరు నెమ్మదిగా దిగండి, తొందర ఏం లేదు. కామాక్షి ట్రైన్ దిగడానికి సాయం చేస్తూ అంది వినీత. కొడుకు బదులు కోడలు స్టేషన్కి రావడం కామాక్షికి ఎందుకో కొరుకుడు పడలేదు. కొంత అప్రసన్నంగానే ముఖం పెట్టి వినీత అందించిన చేతిని ఊతంగా అందుకుని ట్రైన్ దిగింది కామాక్షి. పోర్టర్ తెచ్చిన సామాను అటెండర్ గోపాలు కారులో సర్దాక, నువ్వు ఆఫీస్కి వెళ్ళు గోపాల్, నేను అయ్యగారికి ఫోన్ చేస్తాను అంది వినీత. కారు ముందు సీట్లో మామగారు కూర్చున్నాక, అత్తయ్య మీరు రిలాక్స్డ్గా వెనక కూర్చోండి అంటూ కారు స్టార్ట్ చేసింది. స్వాతికి డెలివరీ అయ్యి పాపాయి పుట్టిన సంగతి తెలిసినప్పటి నుండి రమణ అంటూనే ఉన్నాడు, ఓ మారు కాకినాడ వెళదామని. ఏది, మాకు టైం దొరకడమే కష్టమైపోతోంది. రమణ ప్రాజెక్ట్ పూర్తయితే నా వర్క్ ఉండిపోతుంది. ట్రాఫిక్లో ఒడుపుగా కారు డ్రైవ్ చేస్తూ కబుర్లు చెబుతున్న కోడలి నేర్పుకి సుబ్బారావు సంతోషించాడు. కామాక్షి మాత్రం ముఖం గంటు పెట్టుకుని కూర్చుంది. అధునాతనంగా కట్టబడిన ఆ భవన సముదాయాల పేరు ఆన్లైన్ అపార్ట్మెంట్స్. రమణ వినీతల ఇల్లు కూడా అందులోనిదే. కారు చప్పుడుకి గేటు తెరిచిన గూర్ఖా వినీతకి సెల్యూట్ కొట్టాడు. పరుగున వచ్చిన పనివాడు రాము కారు తలుపులు తెరిచాడు. రెండత్తయ్య, మేము స్టేట్స్ నుండి ఈ ఊరొచ్చి సంవత్సరమైనా మీరు ఈ ఇంటికి రావడం ఇదే మొదటిసారి. తీరా మీరు వచ్చే టైంకి ఆయన ఇంట్లో లేరు. ఏం చేయాలి మావయ్య? మా ప్రొఫెషన్స్ అలాంటివి. ఏ టైంలో ఏ అర్జెంటు పని వచ్చి పడుతుందో మాకే తెలీదు. అత్తయ్య, మీరు స్నానం చేస్తారేమో కదా, మీ సామాన్లు ఆ బెడ్రూమ్లో ఉంచాడు రాము. మావయ్య మీరు టిఫిన్ చేసేటట్లయితే రండి, వడ్డించేస్తాను. గబగబా మాట్లాడుతూ అటు ఇటు బిజీగా తిరుగుతున్న వినీతకేసి చూశాడు సుబ్బారావు. పర్లేదమ్మా, నాకేం తొందర లేదు, నీకు ఆఫీసుకు టైం అవుతుందేమో కదా అంటూ డైనింగ్ టేబుల్ కేసి నడిచాడు సుబ్బారావు. అత్తయ్య మావయ్యల బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పూర్తయ్యాక చకచకా రెడీ అయింది వినీత ఆఫీస్కి వెళ్ళడానికి. అత్తయ్య, మావయ్య లంచ్ హాట్ బాక్స్లో టేబుల్ మీద ఉంది. మీ లంచ్ టైము 1:30 కదూ, భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. దీపాలయ 3:30 ప్రాంతంలో వస్తారు. వాళ్ళకని శాండ్విచెస్ చేశాను, ఫ్రూట్ జ్యూసు ఫ్రిడ్జ్లో ఉంది. నేను సాయంత్రం తొందరగా రావడానికి ట్రై చేస్తాను, వస్తాను అంటూ బయట ఉన్న కారు కేసి నడిచింది వినీత. అంతవరకు ఒగ్గ పట్టుకున్న కామాక్షి సాయంత్రం తొందరగా రావడానికి ట్రై చేస్తుందట. ఎంత దయ మన మీద! సరేలే, ఈ పెళ్ళే కాస్త నయం. ఆ మాత్రం తీరిక చేసుకుని స్టేషన్కి వచ్చింది. కోడలకున్నంత అక్కర కొడుక్కు లేకపోయింది. అరే, అమ్మా నాన్నను చూసి 6 నెలలయిందే అన్న ఆలోచన కూడా లేదు వాడికి. ఇదేమిల్లండి బాబు, ఇంటి నిండా ఫర్నిచరు, గోడల నిండా పెయింటింగులు, ఆర్ట్ గ్యాలరీలాగా వాగ్దాటి సాగిపోయేది సుబ్బారావు అడ్డుకట్ట వేయకపోతే. చూడు కాము, మనం ఇక్కడికి చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళం, ఇక్కడే ఉండిపోదామని రాలేదు. అయినా 4 రోజులు ఉండిపోయేవాళ్ళం. ఎందుకు వచ్చిన గొడవలు చెప్పు? అనవసరపు ప్రసంగాలు చేయక నువ్వు ఊరుకో విసుగ్గా అన్నాడు సుబ్బారావు. అవునులేండి, నేనేం మాట్లాడినా మీకు అలాగే ఉంటుంది. నేనేమైనా మీ కోడల్లాగా పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళో వెళ్ళడం లేదుగా.
మెత్తటి పరుపు మించి దిగి సోఫాలో కూర్చుండిపోయింది కామాక్షి. ఆవిడ మాటల్ని పట్టించుకోకుండా పేపర్ అందుకున్నాడు సుబ్బారావు. ఏవండి, మిమ్మల్నే లేవండి, అబ్బాయి వచ్చినట్టున్నాడు. భర్తని గట్టిగా కుదిపింది కామాక్షి. మంచి నిద్రలో ఉన్నాడేమో. అబ్బా, ఏంటా కేకలు కాము, బాగా నిద్ర పట్టేసింది, కళ్ళు విప్పుతూ అన్నాడు సుబ్బారావు. అంతే, మీకేం, మీరు అలాగే నిద్రపోతారు. అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ నేను ఇలా కూర్చున్నాను. ఆవిడ గారేమో అప్పుడే పక్క ఎక్కేసింది. పిల్లలు సరే పెందరాళే లేవాలని తొందరగా పడుకున్నారు. కామాక్షి మాటలు ఇంకా పూర్తి కాకుండానే అమ్మా, నాన్న అంటూ రమణ గదిలోకి వచ్చాడు. బాబు రమణ, బాగున్నావా నాయనా అన్నాడు సుబ్బారావు ప్రేమగా. అదేంట్రా రమణ, ఇంత అపరాత్రా నువ్వు ఇల్లు చేరేది? గోముగా కోప్పడింది కామాక్షి. అమ్మా, నువ్వు అలా అంటావని అనుకున్నాను. ఏం చేయని చెప్పు, ఒక్కో మారు పనులు ఇలా అర్జెంటుగా వచ్చి పడుతూ ఉంటాయి. ఎన్నాళ్ళకి చూశానమ్మా మిమ్మల్ని. స్టేట్స్ నుంచి వచ్చిన కొత్తల్లో మా ఊరు వచ్చినప్పుడు చూడడమే మిమ్మల్ని. తరువాత మీరు స్వాతి డెలివరీ అని కాకినాడ వెళ్ళారు. అన్నట్లు చెల్లి పాప బాగున్నారు కదా? ఇంతకీ పాపకి ఏం పేరు పెట్టారు? పాపకి సఖి అని పేరు పెట్టారు. మీ నాన్నగారి పేరులోని మొదటి అక్షరం నా పేరులోని మొదటి అక్షరం కలిసేలా. పేరు చాలా బాగుందమ్మా నవ్వుతూ అన్నాడు రమణ. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, నువ్వు వెళ్ళి భోంచేయి, బాగా లేట్ అయింది అంది కామాక్షమ్మ. అలాగే అలాగే, మీరు పడుకోండి అంటూ రమణ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపు ఓపిక పట్టిన కామాక్షి డైనింగ్ టేబుల్ దగ్గర అవుతున్న చప్పుళ్ళకి ఆగలేక పడక మీద నుంచి లేచి భోజనాల గదిలోకి నడిచింది. అప్పటికే మైక్రో ఓవెన్లో వేడి చేసిన చపాతీలు కూర పెట్టుకు తింటున్నాడు రమణ. అటు ఇటు చూసిన కామాక్షికి కోడలు అక్కడ లేకపోవడం విడ్డూరం అనిపించింది. అదేంటి రమణ, వినీత ఏది? వినీత ఎందుకమ్మా? తనతో ఏమైనా పని ఉందా? రాత్రి పొద్దుపోయే వరకు కంప్యూటర్ మీద వర్క్ చేసినట్టుంది, భోజనం చేసి పడుకుంది అంటూ ఫ్రిడ్జ్లోంచి మజ్జిగ బాటిల్ అందుకున్నాడు రమణ. ఏం లేదులే అంటూ వెనుదిరిగింది కామాక్షి. పొద్దుటే స్నానం పూర్తి చేసుకుని బయటకు వచ్చింది కామాక్షి. అప్పటికే ఇల్లంతా హడావిడిగా ఉంది. దీపాలయ యూనిఫామ్లు వేసుకుని స్నాక్స్తో వాళ్ళ గదిలోంచి బయటకు వచ్చారు. కామాక్షిని చూడగానే గుడ్ మార్నింగ్ నానమ్మా అన్నారు కవలలిద్దరూ కోరస్గా. అరే, అప్పుడే తయారైపోయారే, ఇంకా ఏడైనా కాలేదు. ఉండండి, నేను పూజ గదిలో దీపం పెట్టి వస్తాను అంటూ పూజ గదిలోకి వెళ్ళింది. పూజ పూర్తయి బయటకు వచ్చిన కామాక్షి, డాడీ నా జడలు అంటూ మారాన్ చేస్తున్న లయ దగ్గరకు వచ్చి, అదేంటమ్మా నాన్నని అడుగుతున్నావు జడవేయమని, మీ అమ్మేది అంది. మమ్మీ వాళ్ళ ఎండి ఫోన్ చేస్తే 6ంటికే ఆఫీస్కి వెళ్ళిపోయింది నాన్నమ్మ. డాడీ నా జడలు. రమణ వెంట పడింది లయ. లయ, నేను వేస్తాను రా అమ్మా అంటున్న కామాక్షిని వారిస్తూ, అమ్మా నువ్వు నాన్న టిఫిన్ కానివ్వండి, లయకి జడలు నేను వేస్తాను. దీపకు ఎలాగూ షార్ట్ కట్టు, దానికి జడలు అవసరం లేదు. ఐడెంటికల్ ట్విన్స్ కదమ్మా, కాస్త డిఫరెంట్గా కనిపించాలని ఒకరికి కట్ చేయించాము, లేకుంటే బాబోయ్ 4 జడలు వేసే పని పడేది నాకు అన్నాడు రమణ హాస్యాన్ని జోడిస్తూ. విస్మయంగా కొడుక్కేసి చూసింది కామాక్షి. మై గాడ్, దోసే మాడిపోతోంది అంటూ వంటింట్లోకి అడుగుపెట్టిన రమణకేసి కొంత జాలిగా మరింత బాధగా చూసింది కామాక్షి. సుబ్బారావు వచ్చి భార్య వీపు మీద చేయి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడవమని సైగ చేశాడు. దీపాలయ ఇద్దరూ తయారై పుస్తకాలు టిఫిన్ బాక్సులు బ్యాగుల్లో సర్దుకుని, డాడీ మేము రెడీ అంటూ రమణ దగ్గరకు వచ్చారు. పిల్లల్ని అటు స్కూల్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కు వెళ్లేందుకు బయటకు నడిచాడు రమణ. ఇదేంటండి, వీడు ఉరుకులేంటి పరుగులేంటి, వంట చేయడం ఏమిటి? నాకైతే అర్థం కావడం లేదు. మనం లేచేసరికి కుక్కర్ దింపేశాడు, టిఫిన్ రెడీ చేశాడు. అదేంట్రా అంటే, మాకు ఇది అలవాటే అమ్మా, వినీతకి పొద్దుటే ఆఫీస్ పని పడింది అన్నాడు తాపీగా. పోనీ ఏ వంట మనిషినో పెట్టుకోవచ్చు కదా అని నేనంటే, మా టైమింగ్స్కి సరిపడవమ్మా, వాళ్ళని కనిపెట్టుకుని ఎవరుంటారు అని నాకే ఎదురు ప్రశ్న వేశాడు. కర్మ కర్మ, మన పెళ్ళయి ఇన్నేళ్ళయింది, మిమ్మల్ని ఏనాడైనా వంటింటి చాయలకు రానిచ్చానా? అలాంటి కుటుంబంలో పుట్టిన వీడు ఈ ఆడంగి పనులు చేస్తుంటే చెప్పొద్దు, నాకు కంపరం పుట్టుకొస్తోంది. పైగా ప్రతిదానికి మాకు అమెరికాలో ఇది అలవాటే లేమ్మా అని అంటాడు.
కామాక్షి, ఆపుతావా నీ సొదా? అయినా ఇది మగ పని, ఇది ఆడపని అని పనులకు లింగభేదం చూపించే రోజులు కావివి. పని జరగడం ముఖ్యం, ఎవరే పని చేయాలన్నది కాదు. అయినా ఉద్యోగం పురుష లక్షణం కదా. మరి నీ కోడలు మగపిల్లాడిలా ఉద్యోగం చేయడం లేదా? అది నీకు సబబుగా అనిపించి ఇది విడ్డూరంగా అనిపిస్తున్నదా? సరేలేండి, చెప్పక చెప్పక మీతోనే చెప్పుకోవాలి. నా ప్రారంధం కాకుంటే ఇవన్నీ చూస్తూ భరించమని నాకు రాసి పెట్టి ఉంది. అదే నా బాధ. విషణ్ణ వదనంతో గదిలోకి వెళుతున్న భార్యకేసి ఒక నిట్టూర్పు విడుస్తూ చూశాడు సుబ్బారావు. అర్ధరాత్రి ఏ 1 తెలీదు. మూలుగు వినిపించి మెలకు వచ్చింది సుబ్బారావుకి. పక్కనే పడుకున్న కామాక్షి మెలికలు తిరిగిపోతుంది. ఆమె ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కాము, ఏమైంది అంటూ భార్య వీపు మీద చెయ్యి వేశాడు సుబ్బారావు. నొప్పండి అంటూ ఛాతీ చూపించింది కామాక్షి. సుబ్బారావుకి అర్థమైంది ఇదేదో హార్ట్ అటాక్ కావచ్చని. గబగబా పక్క గదివైపు పరుగెత్తాడు సుబ్బారావు. రమణ, రమణ! గది తలుపులు తట్టాడు సుబ్బారావు. ఏంటి మావయ్య? ఆత్రంగా బయటకు వచ్చింది వినీత. అమ్మా, కాస్త రమణను లేపుతావా? మీ అత్తయ్య గుండె నొప్పితో బాధపడుతోంది. ఆమెకు హార్ట్ అటాక్ ఏమో అని నాకు భయంగా ఉంది. అలాగా అంటూ కామాక్షి దగ్గరకు పరుగెత్తింది వినీత. రమణ అంటున్న మావయ్యతో, మావయ్య, రమణ లేరండి, ఫారిన్ డెలిగేట్స్ని రిసీవ్ చేసుకుందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అంటూ అంబులెన్స్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి అత్తయ్య పక్క మీద కూర్చుంది వినీత. అత్తయ్య, మీకేం కాదు, మీరు వర్రీ అవ్వకండి. ఇంకా సేపట్లో అంబులెన్స్ వస్తుంది. మావయ్య, మీరు అత్తయ్య దగ్గర కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వినీత రావడం, బయట అంబులెన్సు తన రాకను ప్రకటిస్తూ వచ్చి ఆగడం, నిమిషాల మీద కామాక్షిని వినీత సహాయంతో సుబ్బారావు అంబులెన్స్లోకి ఎక్కించడం, ముగ్గురు ఓ 15 నిమిషాల్లో ఇంటికి దగ్గరగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి చేరడం, ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి. అటాక్ వచ్చిన అరగంటలో ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలోకి వెళ్ళిపోయిన కామాక్షమ్మ ప్రమాదం నుండి బయటపడడంతో సుబ్బారావు, వినీతలు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మా అన్న పిలుపుకి కళ్ళు తెరిచింది కామాక్షి. బెడ్ పక్కనే కూర్చుని తన చేతిని పట్టుకున్న రమణకేసి చూసింది. నీరసంగా ఉన్న, తెలివిగానే చూస్తున్న తల్లిని చూస్తూ, అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? వినీత సెల్ చేసి చెప్పగానే వెంటనే రావాలనిపించింది. అర్ధరాత్రి అమెరికా నుండి వచ్చిన డెలిగేట్స్ని హోటల్లో దింపి ఇలా పరిగెత్తుకు వచ్చాను అన్నాడు రమణ ఆర్ద్రంగా, కళ్ళ నిండా నీరు నింపుకుంటూ. అరే అదేంట్రా రమణ, చిన్నపిల్లాడిలా? నాకేమైంది ఇప్పుడు? మనిషి అన్నాక ఏదో సుస్థి చేయకుండా ఉంటుందా? ఆహా, ఆ టైంలో నేను నీ వద్ద లేకపోవడం అదా నీ బాధ? వినీత ఉందిగా రమణ, నిమిషాల మీద నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. సారీ సార్, ఇక మీరు బయటికి వెళ్ళాలి, పేషెంట్కి రెస్ట్ కావాలి అంది డ్యూటీలో ఉన్న డాక్టర్. అది ఐసీయూ అన్న విషయం అప్పటికి గ్రహించిన రమణ ఐఎమ్ సారీ అంటూ మరొక్క మారు కామాక్షి చేతిని స్పృశించి బయటకు నడిచాడు. కామాక్షికి పూర్తిగా స్వస్థత చిక్కే వరకు రమణ, వినీత వంతుల వారీగా లీవ్ పెట్టి ఆమెను గమనించుకోవడం సుబ్బారావుకే కాక కామాక్షికి కూడా ఆనందం కలిగించింది. 3 నెలలు గడిచిపోయాయి. అల్లుడు తరుణ్కి మళ్ళీ బాంబేలో ఆన్షోర్ వర్క్ పడిందని కూతురు స్వాతి ఫోన్లో చెప్పడంతో సుబ్బారావు, కామాక్షి కాకినాడకి ప్రయాణం కట్టారు. అమ్మా, ఇంకా కొద్ది రోజులు మీరు ఇక్కడ ఉంటే బాగుండేది కదా అంటున్న రమణతో, స్వాతి ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా రమణ, తానొక్కతే పిల్లలిద్దరితో ఉండడం కష్టం, అందులో చంటిది మరీ చిన్నపిల్ల కదా, మళ్ళీ వస్తాంలే త్వరలో అన్నాడు సుబ్బారావు. అమ్మా, సాయంత్రం ట్రైన్ టైంకి స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రమణ. వినీత మధ్యాహ్నం సెలవు పెట్టి వస్తానందిగా, పనులు మానుకుని నువ్వు రావడం ఎందుకు? నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలానే సెలవులు పెట్టావు కదా. ఆప్యాయంగా కొడుక్కేసి చూస్తూ మాట్లాడుతున్న భార్య వంక చూసి గుంభనంగా నవ్వుకున్నాడు సుబ్బారావు. ఈ కథ 2004 ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో జనవరి నెలలో ప్రచురితమైన కథండి. మరి కథ చాలా బాగుంది కదా. సందర్భాన్ని బట్టి కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అనే కాదు, ఆయా సందర్భాల్లో వారి వారి మంచి చెడులు, మనస్తత్వాలు బయటపడుతూ ఉంటాయన్నమాట. కథ ఏదైతేనేం సుఖాంతంగా ముగిసింది. మరి కథ వినేశాం కదా, మనం కూడా
హాయిగా సుఖమైన నిద్రలోకి జారుకుందామా? స్నేహితులు, మీకు కథ నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దామండి. ఇక ఉంటానండి. సెలవా మరి.